ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. యస్యో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళాః తయోః సంవృణాత్ పుంసాం తరవతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే. బాబు ఉంగరాలు మార్చుకోండి. సార్ 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 ఏంటి శంకరనారాయణ గారు, ఏం జరిగింది? ఎందుకంత కంగారుగా ఉన్నారు? మన ఆఫీస్లో చాలా పెద్ద తప్పు జరిగిపోయింది సార్. ఏం జరిగిందండి? మన టెండర్ కోడ్ లీక్ అయింది సార్. వాట్? టెండర్ కోడ్ లీక్ అయిందా? అలా ఎలా జరిగింది? ఎవరు లీక్ చేశారు? అది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని చెప్తున్నాను కదా. మీరందరూ ఎందుకంత అజాగ్రత్తగా ఉన్నారు? ఎవరా పనిచేసింది చెప్పండి, ఎవరు తెలుసా? మీరే చూడండి సార్. ఏమయ్యా పెద్ద ఆయన, నీకు అసలు తెలివి ఉందా లేదా? అరే శుభకార్యం ఇక్కడ జరుగుతుంటుంటే అవన్నీ ఇప్పుడు అవసరమా? పంతులు గారు, ముహూర్తం టైం దాటిపోతుంది కానివ్వండి. అలాగే. ఆగండి పంతులు గారు, ముందు ఈ కోట్ లీక్ చేసింది ఎవరో తెలియాలి. అభి, ప్లే చెయ్యి. మై గాడ్, శంకర్ గారు, మీ తమ్ముళ్ళు ఇలాంటి వాళ్ళని నేను రికమెండ్ చేస్తే ఇంత మోసం చేస్తారా? జాబ్ ఇచ్చిన కంపెనీకి ద్రోహం తలపెడతారా? ఐ డిడ్ ఎ మిస్టేక్, ఐ మేడ్ ఎ బ్లండర్. అయినా ఇందులో నీ తప్పే ఉంది రాకేష్. నీలానే అందరూ మంచివాళ్ళు అనుకున్నావు, అది నీ తప్పు. శంకర్ నారాయణ గారు, మీరు వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. జరగాల్సిన దాని గురించి ఎంగేజ్మెంట్ తర్వాత ఆలోచిద్దాం. అలాగే సార్. ఒక్క నిమిషం శంకర్ నారాయణ గారు. పంతులు గారు, ముహూర్తానికి ఇంకా ఎంత టైం ఉంది? రాహుకాలం రావడానికి ఇంకా అరగంట టైం ఉందండి. ఆ లోపు నిశ్చితార్థం జరిపించాలి. జెండే సార్, శంకర్, మీకు నేను 15 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈలోగా తప్పు చేసిన వాడు నా కళ్ళ ముందుండాలి. శంకర్, చైర్మన్ గా ఇది నా ఆర్డర్ సార్.
తప్పుకి శిక్ష వాయిదా వేయకూడదు. తక్షణమే జరిగిపోవాలి. ప్లీజ్. సరే. అబ్బా శంకర్, జరగాల్సిన ఈ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ని డిస్టర్బ్ చేస్తూ ఇప్పుడు ఈ పంచాయతీలని అవసరమా? ఆ, అంటే శుభకార్యం జరిపించేస్తే మంచిది కదా అని. జరుగుతుంది. అనుకున్న ముహూర్తానికి అనుకున్న ఎంగేజ్మెంట్ జరిగే తీరుతుంది. అప్పటి వరకు నువ్వు కాస్త ఓపిగ్గా ఉంటే బెటర్. వెళ్ళి వాళ్ళని పారిపోమని ఇన్ఫర్మేషన్ ఇవ్వు. ఈ టైంలో కానీ వాళ్ళు దొరికితే శంకర్ వాళ్ళతో ఖచ్చితంగా నిజం చెప్పించేస్తాడు. అలాగే పార్ట్నర్. వెళ్ళు. స్పీకర్ ఆన్ చేయి. హలో, చెప్పండి. చెప్పేదేం లేదయ్యా, అర్జెంటుగా నువ్వు మీ అన్నయ్య సిటీ వదిలి పారిపోండి. ఎందుకు? ఏమైంది? టెండర్ కోర్టు లీక్ చేసింది నువ్వేనని మీ అన్నయ్యకి తెలిసిపోయిందయ్యా బాబు. ఇందాకే సీసీటీవీ ఫుటేజ్ కూడా చూసేశారు. అదేంటండి, ఈ విషయం బయటకు రాకుండా రాకేష్ బ్రో మేనేజ్ చేస్తానని చెప్పారు కదా. మేనేజ్ చేసే లోప అంతా జరిగిపోయింది బాబు. విషయం చేయి దాటిపోయింది. మిమ్మల్ని తీసుకురమ్మని ఆల్రెడీ జెండాను కూడా పంపించాడు. అతను వచ్చి మిమ్మల్ని తీసుకొచ్చే లోపలనే పారిపోండి. బా, ఆలోచించే టైం కూడా లేదు. ఫాస్ట్గా వెళ్ళిపోండి. మీరెక్కడున్నా ఏ లోటు లేకుండా రాకేష్ చూసుకుంటాడు. అరే పెద్దోడా, పదరా వెళ్ళిపోదాం. అనుకున్నంత పని జరిగిపోయింది. పదరా. పద. ఏమంటున్నారు? వెళ్ళిపోమని చెప్పావా? చెప్పాను పార్ట్నర్, నాకు తెలిసి వెంటనే పారిపోతారు. అయినా ఈ గోలంతా ఇప్పుడే జరగాల. కాస్త ఉండుంటే ఈ ఎంగేజ్మెంట్ జరిగిపోయేది కదా. వీళ్ళంత సడన్ గా సీసీటీవీ ఫుటేజ్తో వస్తారని నాకేం తెలుసు? ఒక పని చేయి, అబ్బాయిని రెచ్చగొట్టి ఎంగేజ్మెంట్ జరిగేలా చేయి. లేకపోతే ఇదే సాకుతో నిశ్చితార్థం జరగకుండా చేస్తారు. సర్లే, నేను చూసుకుంటాను కదా, నువ్వేం టెన్షన్ పడకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.